జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, బిట్ శాట్, బిట్రిబుల్, ఏట్రిబుల్, ఎస్ఆర్ఎంజేడబ్ల్యూ, ఏపీఎం సెట్, టీఎస్ఎం సెట్, ఏపీఈ సెట్, టీఎస్సీ సెట్, ఇట్లాగే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లిస్ట్ చెప్పుకుంటూ ఉంటే అలా పోతూనే ఉంటుంది అనమాట. కానీ వీటిలో కొన్ని ఎగ్జామ్స్ గురించి మీకు తెలియవు. సో ఆ ఎగ్జామ్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసి మన ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి తెలియని ఒక 5 ఎగ్జామ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో ఈ యొక్క ఎగ్జామ్స్ కొంతమంది స్టూడెంట్స్కి తెలిసి ఉండొచ్చు అండ్ ఇంకొంతమంది స్టూడెంట్స్కి ఫస్ట్ టైమే ఈ యొక్క ఎగ్జామ్స్ గురించి అయితే వింటుండొచ్చు. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ యూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో 5th ఎగ్జామ్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్ బి. సో హెచ్సిఎల్ టెక్ బి ఎగ్జామ్కి ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ యొక్క +2 కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఫస్ట్గా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బిలో మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. లైక్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేసి ఫస్ట్గా మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. సో వన్స్ మీరు రిజిస్టర్ అయిన తర్వాత హెచ్సిఎల్ టెక్ బి ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ టెస్ట్కి అయితే మీరైతే అపియర్ అయితే అవ్వాలి. కొంతమంది స్టూడెంట్స్ని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని అయితే పిలవటం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఆ ఇంటర్వ్యూని కూడా క్రాక్ చేసినట్లయితే అప్పుడు మీరు ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బి ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవటం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బిలో ఫస్ట్ ఇయర్ ఏంటంటే మీకు ఇంటర్న్షిప్ లేకపోతే మీరు ట్రైనింగ్ అయినా అనుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్లో మీరు ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు మీ యొక్క 1 year ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత సో మిమ్మల్ని ఫుల్ టైమ్ ఎంప్లాయీగా హెచ్సిఎల్ టెక్నాలజీస్లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సో వన్స్ మీరు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మీరు రిక్రూట్ అయిన తర్వాత ఇన్ కేస్ మీకు హైయర్ స్టడీస్ మీద ఇంకా ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే సో మీకు మన ఇండియాలో ఉన్న ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బిట్స్ పిలానీ, శస్త్రా యూనివర్సిటీ అండ్ ఎంఐటి యూనివర్సిటీ నుండి మీకు హైయర్ ఎడ్యుకేషన్కి మీకు సపోర్ట్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బి రాయటం వల్ల అసలు మీకు అడ్వాంటేజెస్ ఏంటనేది ఇప్పుడైతే చూసుకుందాం. సో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే సో మీ యొక్క +2 అయిన తర్వాత మీరు ఫైనాన్షియల్గా కొంతపాటు ఇండిపెండెంట్గా అయితే ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు మీకు 10,000 రూపీస్ స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో 10,000 రూపీస్ అంటే మీరు పార్ట్ టైమ్గా మీరైతే దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే సో వన్స్ మీరు మీ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా మిమ్మల్ని హెచ్సిఎల్ టెక్నాలజీసే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది జస్ట్ లైక్ పీపీఓ అనమాట, అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీకు హైయర్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే సో నేను ప్రీవియస్గా చెప్పినట్టు బిట్స్ పిలాని కానీ, శస్త్రా యూనివర్సిటీలో కానీ లేకపోతే ఎంఐటి యూనివర్సిటీలో మీకు హైయర్ స్టడీస్ కూడా మీకు ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఎవరైతే అటు నాకు జాబ్ కావాలి, అటు నాకు చదువు కూడా కావాలి అంటే మాత్రం ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ బి ఎగ్జామ్ అనేది మీరు రాయండి. అండ్ 4th ఎగ్జామ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ యొక్క ఎగ్జామ్ ఎటువంటి వారు రాయాలంటే ఎవరైతే వెస్ట్ బెంగాల్లో ఉన్న యూనివర్సిటీస్లో ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఫార్మసీ కానీ చేయాలనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో నేను ఈ యొక్క ఎగ్జామ్ని ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే వెస్ట్ బెంగాల్లో మనకు ఒక యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ వచ్చేసి జాదవ్పూర్ యూనివర్సిటీ. అసలు ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ యూనివర్సిటీ. నిజంగా దాని యొక్క పర్ఫార్మెన్స్ కానీ, దాని యొక్క ఫీ స్ట్రక్చర్ కానీ, దాని యొక్క ప్లేస్మెంట్స్ కానీ చూసుకున్నట్లయితే నిజంగా మైండ్ బ్లోయింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫీ స్ట్రక్చర్ మనకి చాలా తక్కువ ఉంటుంది అండ్ ప్లేస్మెంట్స్ కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే తక్కువ ఫీ స్ట్రక్చర్లో కొంచెం బెటర్ ప్లేస్మెంట్స్కి చూస్తున్నారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే పక్కా రాయండి. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ ఎ సబ్జెక్ట్స్ అండ్ విత్ 45% అగ్రిగేట్. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో మనకి ఎగ్జామ్లో బేసిక్గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క మ్యాథమెటిక్స్లో మనకి 75 క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అయితే అడగటం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అయితే ఉంటాయి. సో ఈచ్ సబ్జెక్ట్లో మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా మనకి సెకండ్ సెక్షన్లో 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా ఈ ఎగ్జామ్లో మనకి 155 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే సో మనకి అప్రాక్సిమేట్లీ డిసెంబర్ ఆర్ జనవరిలో ఈ యొక్క ఎగ్జామ్ అప్లికేషన్ అనేది రిలీజ్ అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో డైలీ చెక్ చేస్తూ అయితే ఉండండి. అండ్ థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి IIIT హైదరాబాద్ యూజీడబ్ల్యూ అండ్ స్పెక్ ఎగ్జామ్. సో యూజీడబ్ల్యూ ఎగ్జామ్ ఎటువంటి వారు రాస్తారంటే ఎవరైతే IIIT హైదరాబాద్లో డ్యూయల్ డిగ్రీ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్ అనమాట. సో ఈ యొక్క డ్యూయల్ డిగ్రీ ఎవరైతే IIIT హైదరాబాద్లో చేయాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో మీ యొక్క 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% అగ్రిగేట్. అండ్ ఈ యొక్క ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో మనకి బేసిక్గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అండ్ సెకండ్ సెక్షన్ వచ్చేసి రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఈ యొక్క 2 సెక్షన్స్ వచ్చేసి మనకి బేసిక్గా
ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలోనే అడగటం అయితే జరుగుతుంది. సో వన్స్ ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ని క్లియర్ చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేస్తేనే అప్పుడు మాత్రమే ఈ యూనివర్సిటీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్కి అడ్మిషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ మంత్లో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి స్పెక్. సో స్పెక్ మీనింగ్ ఏంటంటే స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్. సో ఈ యొక్క ఎగ్జామ్ రాయడం వల్ల స్టూడెంట్స్ ఎవరైతే IIIT హైదరాబాద్లో సింగిల్ డిగ్రీ ఎయిదర్ ఇన్ సిఎస్సి ఆర్ ఈసీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. కానీ ఈ యొక్క ఎగ్జామ్ 2 types ఆఫ్ పీపుల్ మాత్రమే రాయాలి. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే ఉడాన్ స్కీమ్లో ఉంటారో అటువంటి వారు వచ్చేసి రాయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ మీ యొక్క 10th క్లాస్ అయిన తర్వాత 6 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ ప్లస్ బీటెక్. సో మన యొక్క ఏపీలో చూసుకున్నట్లయితే మనకి IIITs అయితే ఆఫర్ చేస్తున్నాయి ఇలాగా. సో ఇట్లాగా ఏ ఇన్స్టిట్యూట్స్ నుండి అయితే మీరైతే ఇంటిగ్రేటెడ్ 6 year ప్రోగ్రామ్ చేస్తారో అటువంటి వారు వచ్చేసి కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే జస్ట్ లైక్ యూజీడబ్ల్యూ. సో మనకి సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో వన్స్ ఈ యొక్క ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూని కూడా క్లియర్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు బీటెక్ ప్రోగ్రామ్లో అడ్మిషన్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క అప్లికేషన్ యొక్క రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి మంత్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో యూజీడబ్ల్యూ అలాగే స్పెక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు డైలీ చెక్ చేస్తూ అయితే ఉండండి. అండ్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి AME సెట్. సో AME సెట్కి అబ్రివేషన్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ గురించి ఆల్మోస్ట్ చాలా మంది స్టూడెంట్స్కి అయితే తెలియదు అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ అప్రూవల్ చేసిన ఇన్స్టిట్యూట్స్లో ఏవియేషన్ కోర్స్ చేయాలనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఏవియేషన్ కోర్సెస్ అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, వేరియస్ లైసెన్సెస్ అయితే ఉన్నాయి, అలాగే వేరియస్ డిప్లొమాస్ కూడా అయితే ఉన్నాయి. సో అవంతా కూడా నేను స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ఎగ్జామ్ రాయటం వల్ల మీరైతే కంప్లీట్ అయితే చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఏవియేషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో ఐ హైలీ రికమెండ్ దిస్ ఎగ్జామ్. సో ఖచ్చితంగా మీరు యొక్క ఎగ్జామ్ని అయితే మీరైతే అపియర్ అయితే అవ్వండి. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్తో మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 45% అగ్రిగేట్. అండ్ సెకండ్ క్రైటీరియా ఏంటంటే మీకు కలర్ బ్లైండ్నెస్ అనేది ఉండకూడదు. సో మీకు క్లియర్ విజన్ అనేది ఉండాలి. అండ్ ఈ యొక్క ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో మనకి బేసిక్గా 5 sections అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, సెకండ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్, థర్డ్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. సో ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్లో మీకు 15 క్వశ్చన్స్ అయితే అడగటం అయితే జరుగుతుంది. అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలో సో ఈ సబ్జెక్ట్లో మీకు 20 questions అడగటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి 90 questions ఈ యొక్క ఎగ్జామ్లో మిమ్మల్ని అడగటం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్ మంత్లో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో నేను ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి IMU సెట్. సో దీనికి అబ్రివేషన్ ఏంటంటే ఇండియన్ మార్టిమి యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో స్టూడెంట్స్ ఎవరైతే ఇండియన్ మార్టిమి యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే PhD ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ తీసుకోవాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అసలు ఇండియన్ మార్టిమి యూనివర్సిటీ ఏంటంటే సో ఇండియన్ మార్టిమి అంటే నథింగ్ బట్ నేవీ లాగా అనమాట. సో మార్టిమి అంటే నథింగ్ బట్ సీ. సో సీకి రిలేటెడ్ ఇంజనీరింగ్ కోర్సెస్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉంటాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువగా నేవీ సైడ్ వెళ్ళాలి అనుకుంటారో అటువంటి వారు వచ్చేసి ఈ యొక్క ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా అయితే అపియర్ అయితే అవ్వండి. ఐ హైలీ రికమెండ్ దిస్ ఎగ్జామ్. సో వన్స్ మీరు ఈ యొక్క ఎగ్జామ్ ని క్లియర్ చేసిన తర్వాత మీ యొక్క లైఫ్ అనేది నిజంగా చాలా బాగుంటుంది. సో ఈ యొక్క ఎగ్జామ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 మీరు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ తో మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 50% అగ్రిగేట్. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే సో మనకి 5 sections అయితే ఉంటాయి. సో అందులో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, జనరల్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ. సో ఇంగ్లీష్ లో 40 questions, జనరల్ ఆప్టిట్యూడ్ లో 40 questions, మ్యాథ్స్ లో 50 questions, ఫిజిక్స్ లో 50 questions అండ్ కెమిస్ట్రీలో 20 questions అయితే మిమ్మల్ని అడగడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ మంత్ లో ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అప్లికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో నేను ఈ యొక్క ఎగ్జామ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. అక్కడ నుండి మీరు డైలీ చెక్ చేస్తూ అయితే ఉండండి. సో స్టూడెంట్స్ ఎవరైతే నేవీ కానీ లేకపోతే ఓషన్ సైడ్ వాళ్ళ యొక్క కెరియర్ ని పర్సూ చేయాలనుకుంటారో ఆ హైలీ రికమెండ్ దిస్ ఎగ్జామ్. సో ఇవి ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ కి తెలియని ఒక 5 exams అనమాట. సో మీలో ఎంతమందికి ఎన్ని ఎగ్జామ్స్ తెలుసో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ ఎగ్జామ్స్లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఈ ఎగ్జామ్స్ గురించి నేను ఫుల్ డీటెయిల్స్గా ఇంకా ఫ్యూచర్లో వీడియోస్ కూడా అయితే చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ signing off.